అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని బంధం 9వ భాగం. రచయిత సంజయ్ గారు. ముగ్గురు చిన్నపిల్లల్లాగా కొట్టుకోవడం, మొత్తం తడిసిపోవడం చూసి సావిత్రమ్మ గారు బయటికి వచ్చి లక్ష్మి అన్నారు సీరియస్గా. లక్ష్మి ఆవిడని చూసి సారీ అమ్మమ్మ అని ఆవిడ్ని కూడా తడిపేసి లోనికి తుర్రుమన్నది. రామ్, వంశ్ ఆవిడ చూసి నవ్వుతున్నారు. నవ్వింది చార్లే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి అన్నారు. సరే అని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. వంశ్ వెళ్ళేసరికి లక్ష్మి వాష్రూమ్లో ఉంది అని బాల్కనీలోకి వెళ్ళాడు. లక్ష్మి రెడీ అయ్యి బయటకు వచ్చింది. వంశ్ని పిలిచింది. వంశ్ కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరు కలిసి కిందకి వెళ్ళి భోజనం చేసి నలుగురు కాసేపు మాట్లాడుకొని పడుకోవడానికి వెళ్ళారు. మార్నింగ్ లక్ష్మి ముందుగా లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి పూజ చేసుకొని అందరికీ కాఫీ పెట్టి సావిత్రమ్మ గారికి ఇచ్చి రామ్ రూమ్ డోర్ని కొట్టింది. రామ్ లేచి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ లక్ష్మిని చూసి మార్నింగ్ రా అన్నాడు. మార్నింగ్ అన్నయ్య. కాఫీ ఇచ్చి వంశ్ దగ్గరికి వెళ్ళింది. వంశని చూసి అదేంటి రోజు జిమ్ చేస్తారు కదా, మరి ఇంకా పనుకున్నాడేంటి అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళింది. శ్రీ అన్నది. లక్ష్మి అని అటు తిరిగి పడుకున్నాడు. మళ్ళీ ఈసారి భుజం తట్టి పిలిచింది. శ్రీ ఎంతసేపు పడుకుంటావు అన్నది లక్ష్మి. ఏమో చాలా రోజుల తర్వాత ఫుల్గా నిద్ర పట్టేసిందన్నాడు వంశ్. సరే లేచి కాఫీ తాగు అన్నది. సరే అని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తీసుకొని తాగుతూ ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందని చూశాడు. రూమ్లో ఎక్కడ కనిపించడం లేదు. కింద ఉందేమో అనుకొని కాఫీ తాగి కిందకు వచ్చాడు. అక్కడ లక్ష్మి టిఫిన్స్ని టేబుల్ మీద సర్దుతూ ఉంది. రామ్ కూడా కిందకు వచ్చాడు. నలుగురు టిఫిన్ చేసి తర్వాత నేను ఆఫీస్కి వస్తాను శ్రీ అన్నది లక్ష్మి. సరే వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు వంశ్. అవసరం లేదు, ఇలానే వచ్చేస్తా అన్నది లక్ష్మి. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా అన్నాడు వంశ్. అది బాగోలేదనుకొని సరే అని లక్ష్మి రూమ్కి వెళ్ళి డ్రెస్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చింది. సావిత్రమ్మ గారికి బాయ్ చెప్పి ముగ్గురు ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ లక్ష్మిని బాస్గా చూస్తున్నట్లు తెలుస్తోంది. అది చూసి లక్ష్మి అందరినీ పిలిచి నేను కూడా ఒక ఎంప్లాయీలా ఉండాలనుకుంటున్నా, ప్లీజ్ మీరు నాతో ఎప్పట్లా ఉండండి అన్నది. అది మేడం అన్నాడు ఆఫీస్ బాయ్. చూడు నిన్నటి వరకు సిస్టర్, ఇప్పుడు మేడంనా నీకు అన్నది లక్ష్మి. నో యు ఆర్ మై సిస్టర్ అన్నాడు. సరే మీరు ఇక మీ వర్క్ చేసుకోండి అని తన క్యాబిన్కి వెళ్ళింది. లక్ష్మి శాంతిని గట్టిగా చేసుకొని మిస్ యూ అన్నది. మిస్ యూ టూ అన్నది శాంతి. సరే అయితే బ్రేక్లో మాట్లాడతాను అని తన వర్క్ని స్టార్ట్ చేసింది లక్ష్మి. అది చూసి వంశ్కి నవ్వు వస్తోంది. నా ఆఫీస్ అని లేకుండా ఒక్క ఎంప్లాయీలా తన పని తను చేసుకుంటూ ఉన్న లక్ష్మి అంటే మరికొంచెం ఇష్టం పెరిగింది. వంశ్ కూడా వర్క్ చేయడం మొదలుపెట్టాడు. బ్రేక్ టైంలో లక్ష్మి శాంతి క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అక్కడికి మనీషా వచ్చి డబ్బు ఉంటే ఎవరినైనా సరే పెళ్లి చేసుకుంటారు అని నిన్ను చూసాకి తెలిసింది లక్ష్మి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు ఆఫీస్లో అందరూ లక్ష్మి సైడే ఉంటారని, ఎలా అయినా లక్ష్మిని బాధ పెట్టాలని అలా అని వెళ్ళిపోయింది. శాంతికి కోపం వచ్చింది. ఏదో అనాలని అనుకున్నది కానీ లక్ష్మి ఆపేసింది. ఇంతలో రామ్ వచ్చాడు. ఏమైంది మా ఫ్రెండ్కి అన్నాడు. ఏం లేదన్నయ్య అని నీకు కాఫీ చెప్పనా అని అన్నది లక్ష్మి. ఓకే అన్నాడు రామ్. రామ్కి కాఫీ తీసుకురావడం కోసం వెళ్ళింది లక్ష్మి. ఇప్పుడు చెప్పు ఏమైంది అన్నాడు రామ్. మనీషా అన్నది చెప్పింది శాంతి. దానికి ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని నోటికి వచ్చినట్లు అంటుంది, చెప్తా దాని పని అన్నాడు రామ్. నాకు లక్ష్మి ఈరోజు రూమ్లోకి వెళ్ళడానికి మనీషా హ్యాండ్ ఉందనిపిస్తోంది, మీరు కొంచెం తెలుసుకోండి, ఇప్పుడు సైలెంట్గా ఉండండి, లక్ష్మిని తలదించుకునే విధంగా చేసిన వాళ్ళని అంత ఈజీగా మనం వదిలిపెట్టకూడదు, వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేయండి అని అన్నది శాంతి రామ్తో. అది నిజమే అని అనుకున్నాడు రామ్ కూడా. ఇంతలో అక్కడికి లక్ష్మి వచ్చింది. రామ్కి కాఫీ ఇచ్చింది. ముగ్గురు కాసేపు మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారనుకున్నాక మనీషా దగ్గరికి వెళ్ళాడు నవీన్. నీకు నోరు ఊరికే ఉండదా అన్నాడు. నేనేం చేశాను అన్నది మనీషా. లక్ష్మిని ఏమన్నావు అన్నాడు నవీన్. ఉన్నదే అన్నాను అన్నది మనీషా. కొన్ని రోజులు సైలెంట్గా ఉండు, ఎందుకు అంటే ఆ పెళ్లి జరగడానికి సగం కారణం మనమే, అది గుర్తుపెట్టుకో, వాళ్ళకి అనుమానం కలిగింది, కాస్త జాగ్రత్తగా ఉండు అన్నాడు నవీన్. సరే ఇంక ఎప్పుడు ఏమీ అనను, కొన్ని రోజుల తర్వాత చెప్తా దాని పని అన్నది మనీషా. సరే నేను వెళ్తున్నా, ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మళ్ళీ అనుమానం వస్తుందని వెళ్ళిపోతాడు నవీన్. మనీషా కోపంగా నిన్ను ఎప్పటికీ వదలని లక్ష్మి అనుకున్నది మనసులో. అబ్బో వదలగా ఏం చేస్తుందో మరి. ఈవినింగ్ టైంకి అందరూ వెళ్ళిపోయారు. లక్ష్మి వంశ్ రామ్ కలిసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇంటికి వెళ్ళాక సావిత్రమ్మ గారికి హాయ్ చెప్పి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చారు ముగ్గురు. లక్ష్మి కాఫీ తీసుకొని వచ్చింది. అందరూ కలిసి కాఫీ తాగుతూ ఇవాళ ఆఫీస్ విషయాలు సావిత్రమ్మ గారికి చెప్తూ ఉన్నారు. అలా రోజులు ముందుకు వెళ్తున్న సమయంలో ఒకరోజు రామ్ వంశ్ దగ్గరికి వచ్చి
నవీన్ మనీషాల గురించి చెప్పాడు. అంతే కోపంగా బయటికి వచ్చి నవీన్ మనీషాని పిలిచాడు. వంశ్ ఇద్దరు కూడా వంశ్ దగ్గరికి వచ్చి నుంచున్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే ఆ రోజు లక్ష్మి ఏడుస్తూ ఉండడమే గుర్తుకొస్తోంది. అంతే నవీన్ని ఒక్కటి పీకాడు గట్టిగా. పక్కనే ఉన్న టేబుల్ మీద పడ్డాడు అతను. రామ్ వంశ్ దగ్గరికి వెళ్ళాడు. రేయ్ ప్లీజ్ అన్నాడు. నువ్వు పక్కకు వెళ్ళకపోతే నీకు పడతాయన్నాడు. రామ్ సైలెంట్గా తప్పుకున్నాడు. రోజాని పిలిచి మనీషాని కొట్టమన్నాడు. సార్ అన్నది రోజా. నువ్వు కొట్టకపోతే జాబ్ మానేయాలన్నాడు. సార్ కొట్టడం ఎంతసేపు అని మనీషాని గట్టిగా ఒకటి కొట్టింది. నువ్వు వెళ్ళి మీ టీంలో వాళ్ళని కూడా పంపు అన్నాడు వంశ్. మొత్తం టీం అందరితో కూడా కొట్టించాడు. నేను అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తాను, అందుకే నిన్ను కొట్టలేదు అన్నాడు వంశ్. నవీన్ని పైకి లేపి మళ్ళీ కొట్టాడు. ఈసారి కళ్ళు తిరిగి పడ్డాడు నవీన్. మనీషా అది చూసి అమ్మో నన్ను కొట్టి ఉంటే చచ్చేదాన్నేమో అనుకుంది. అయినా ఎందుకు కొడుతున్నట్లు అనుకొని ఆలోచిస్తోంది. స్టాఫ్ అంతా కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎందుకు కొడుతున్నాడు వాళ్ళని అని అనుకుంటూ అసలు విషయం చెప్పకుండా కొట్టడం నవీన్కి మనీషాకి పిచ్చి పట్టినట్లుగా ఉంది. ఇద్దరిని చూశాడు. వంశ్ ఎందుకు కొడుతుందో తెలియక తెల్లమొహాలు వేసుకొని చూస్తున్నారు. ఇంత జరిగిన లక్ష్మి ఎక్కడా అంటే లక్ష్మి శాంతి పర్మిషన్ అడిగి షాపింగ్కి వెళ్ళారు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళ బర్త్డే ఉన్నదని వాళ్ళ కోసం వెళ్ళారు. ఇద్దరూ కలిసి పిల్లలకి కావాల్సినవన్నీ కొని బయటకి వచ్చారు. లక్ష్మికి అక్కడ వాచ్ షాప్ కనిపించింది. వంశ్ తనకి చాలానే కొన్నాడు. నేను తనకి ఒక గిఫ్ట్ కూడా కొనలేదు, ఇప్పుడు ఒక వాచ్ తీసుకుంటా తన కోసం అని అనుకుంటూ ఆ షాప్లోకి వెళ్ళింది. లక్ష్మి వాచెస్ని చూస్తుంది. అది చూసి శాంతి ఎవరికి అన్నది. శ్రీకి అన్నది లక్ష్మి. అబ్బో లవ్వా అన్నది శాంతి. కాదు తను నాకు చాలా కొన్నాడు, నేను ఒక వాచ్ ఇస్తున్నాను అంతే అన్నది లక్ష్మి. ఏమో అమ్మ మీ ఇష్టం అని సైలెంట్ అయిపోయింది శాంతి. లక్ష్మి చాలా వాచెస్ చూసింది కానీ తనకు నచ్చడం లేదు. అది చూసి శాంతి ఎంతసేపే మనం 2 అవర్స్ మాత్రమే టైం తీసుకున్నాం, తొందరగా చూడు ఒకసారి సార్ని గుర్తు చేసుకొని కొను అని అన్నది. సరే అని చాలాసేపటి తర్వాత బ్లాక్ వాచ్ మీద వైట్ స్టోన్తో ఉన్న డిజైన్ చూసి అది తీసుకుంది లక్ష్మి. బాగుంది అన్నది శాంతి కూడా. అది ప్యాక్ చేయించుకొని ఇద్దరు కలిసి మళ్ళీ ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. దారిలో ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించింది. శాంతి అది చూసి లక్ష్మి ఐస్ క్రీమ్ తిని చాలా రోజులు అయింది కదా తిందాం అన్నది. సరే అని ఇద్దరు పార్లర్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు. కాసేపటికి ఆర్డర్ వచ్చింది. ఇద్దరు మాట్లాడుకుంటూ తిన్నారు. లోనికి వెళ్ళేసరికి అక్కడ అంతా కూడా గందరగోళంగా ఉంది. అక్కడ వంశ్ చేసే పని చూసి లక్ష్మికి భయం వేసింది. స్పీడ్గా వెళ్ళి వంశ్ దగ్గరికి వదులు అని అన్నది. వంశ్ అన్నది. ఎంత ప్రయత్నించినా కూడా తను వదలలేదు. శ్రీ అని అన్నది గట్టిగా. అప్పుడు తన పట్టుని తప్పించాడు వంశ్. రామ్ ఊపిరి పీల్చుకున్నాడు అది చూసి. లక్ష్మిని అక్కడ చూసి అసలు లక్ష్మి రాకముందు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. వంశ్ స్పృహ కోల్పోయిన నవీన్ మీద వాటర్ కొట్టి ఎందుకు కొడుతున్నారో తెలుసా అని అన్నాడు. లేదని తలూపాడు నవీన్. నీకు తెలుసా అన్నాడు మనీషాని. లేదు అన్నది మనీషా. ఆలోచించండి అన్నాడు వంశ్. అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని చాలాసేపటికి లక్ష్మి టెండర్ కోసం రెడీ చేసిన ఫైల్ని మిస్ అయిందని గుర్తొస్తుంది. పాపం అసలు చేసిన విషయమే మర్చిపోయారు. వాళ్ళకి తెలియని విషయం చెప్పాడు నవీన్. వాళ్ళ పరిస్థితి ఏంటో అది లక్ష్మిని ఆట పట్టించడానికి ఆ టెండర్ ఫైల్ని అనిల్ చేత మేమే మిస్ చేయించామన్నాడు నవీన్. ఓ ఇంకా ఏమేం చేశారన్నాడు వంశ్. ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇంకా ఏం చేయలేదు సార్ అన్నాడు. రోజా నువ్వు చెప్పు వాళ్ళు ఏం చేశారో అన్నాడు వంశ్. నాకు ఎలా తెలుస్తుంది సార్ అన్నది రోజా. నీకు తెలియకుండానే నువ్వు వాళ్ళని ఆ పని చేయొద్దే అని ప్రతిభాలాడావా అన్నాడు వంశ్. వంశ్కి నిజం తెలిసిపోయిందని అర్థమైంది రోజాకి. సార్ ఆ రోజు పార్టీలో లక్ష్మిని ఏదో ఒకటి చేయాలని వీళ్ళిద్దరూ అనుకున్నారు, కానీ నేనేం చేయరు అనుకున్నాను సార్. కానీ ఈ నవీన్ లక్ష్మిని అనుభవించాలనుకున్నాడు. నేనేమైనా చేస్తే నన్ను కూడా అలా చేస్తాను అని అన్నాడు. అందుకే నేను ఎవరికీ చెప్పలేదు. ఈ మనీష లక్ష్మి తాగే డ్రింక్లో డ్రగ్ని కలిపి రామ్ సార్ ఇవ్వమన్నారు అని చెప్పి బేరర్తో చెప్పి ఇప్పించింది సార్. లక్ష్మి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నవీన్ కూడా తన వెనకాలే వెళ్ళాడు, కానీ లక్ష్మి దగ్గరికి వెళ్లకుండా తను బయటికి వచ్చేశాడు. కాసేపటికి లక్ష్మి మీరు పడుకున్న రూమ్కి వచ్చింది. ఆ తర్వాత రోజు మార్నింగ్ మనీష నవీన్ లక్ష్మి కలిసి ఉంటారనుకొని వీడియోని చూపించి ఆఫీస్ అంతా లక్ష్మి గురించి తప్పుగా చెప్పింది అని అన్నది రోజా. మరి నువ్వు చేసింది చెప్పలేదు అన్నాడు రామ్. నేనేం చేయలేదు అన్నది రోజా. నవీన్ లక్ష్మి దగ్గరికి వెళ్ళకపోవడం నువ్వు చేసింది కాదా అన్నాడు రామ్. కాదు సార్ అన్నది రోజా. మాకు తెలుసు అన్నాడు రామ్. తల దించుకుంది రోజా. నువ్వు తప్పు చేయలేదు కదా ఆ రోజు, మరి ఎందుకు తల దించుకున్నావు అన్నాడు వంశ్. రోజా ఏం చేసింది అని పిచ్చిమొహాలు వేసుకొని చూస్తున్నారు నవీన్ మనీష. అది సారీ సార్ అన్నది రోజా. సారీ ఎందుకు రోజా, నువ్వు చేసింది మంచి పని అన్నాడు వంశ్. ఏం చేశావు అన్నది మనీష.
ఆ నవీన్ గాడు లక్ష్మి దగ్గరికి వెళ్లకుండా వాడికి ఫ్రెండ్తో ఫోన్ చేయించిందన్నాడు రామ్. నిన్ను మమ్మల్ని మోసం చేస్తావా అని మనీషా రోజాని కొట్టబోయిందంతే. వంశ్ మనీషా గొంతు పట్టుకొని పైకి లేపాడు. మనీషా ఊపిరి ఆడక కొట్టుకుంటూ ఉంది. అప్పుడే లక్ష్మి వచ్చింది ఆఫీస్ లోపలికి. వంశ్ని కూల్ చేసింది. ఇప్పుడు ఏమైందని నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు శ్రీ అని అడిగింది లక్ష్మి. నీకు నాకు పెళ్ళి ఎలా జరిగిందో తెలుసా అని అన్నాడు. ఎలా జరిగిందనేసరికి అది నేను తెలుసుకున్నానని చెప్పి వంశ్ ఏం జరిగింది అన్నది లక్ష్మి. రామ్ మొత్తం చెప్పాడు. అది విని లక్ష్మి మనీష దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ రోజు మరి నన్ను కాపాడాలని అనుకున్నావు ఎందుకు అని అన్నది. నిజం చెప్పు అంది గట్టిగా. అది నాకు వంశ్ సార్ అంటే చాలా ఇష్టం. నువ్వు వర్క్ బాగా చేస్తావని నిన్ను ప్రమోట్ చేశారని అవన్నీ చూసి నిన్ను ఎక్కడ వంశ్ ఇష్టపడతాడో అని ఎలా అయినా నిన్ను అడ్డు తొలగించుకోవాలనుకుని నవీన్తో చేతులు కలిపాను. కానీ నువ్వు వంశ్ ఉన్నారు ఆ రూమ్లో, అందుకే నేను కాపాడాలని అనుకున్నా. కానీ ఆ ముసలి నా ప్లాన్ అంతా పాడు చేసింది అని అంది మనీష. ముసలిది ఏంటి అని లక్ష్మి ఒక్కడి పీకింది. ఇంకోసారి అమ్మమ్మ గురించి తప్పుగా వాగితే తోలు తీసేస్తాను జాగ్రత్త అని వేలు చూపించి అన్నయ్య పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వీళ్ళని తీసుకువెళ్ళమని చెప్పు అని అన్నది లక్ష్మి. సరే అని రామ్ ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. లక్ష్మి స్టాఫ్ని వర్క్ చేయమని శ్రీ చేయి పట్టుకుని లోనికి వెళ్ళింది. రామ్ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. వంశ్ని లక్ష్మి చూసుకుంటుందని ఏం మాట్లాడకుండా లక్ష్మి వంశ్కి వాటర్ ఇచ్చి అక్కడే ఉన్న మినీ ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తీసి గ్లాస్లో పోసి వంశ్ ముందు పెట్టింది. వంశ్ చూసి కూడా తీసుకోలేదు. అది చూసి లక్ష్మి కోపం వచ్చి వెళ్ళి వంశ్ నోటి దగ్గర పెడుతుంది. చాలా సీరియస్గా వంశ్ సైలెంట్గా తాగాడు. లక్ష్మిని అలా చూసి లక్ష్మి వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకొని లక్ష్మిని చూసి నాతో మాట్లాడడం లేదు, నేను తప్పు చేయలేదు అన్నాడు వంశ్. శ్రీ అన్నది గట్టిగా. నువ్వు తప్పు చేయడం ఏంటి, అది నువ్వు ఎప్పటికీ చేయవన్నది. మరి నువ్వు ఎందుకు నాతో మాట్లాడడం లేదు అన్నాడు వంశ్. నువ్వు అలా అందరి ముందు వాళ్ళని అలా కొట్టడం నచ్చలేదు నాకు అన్నది లక్ష్మి. తప్పు చేశారు కాబట్టే కొట్టాను, అందులో తప్పే ఉంది అన్నాడు వంశ్. అందుకని నువ్వు వాళ్ళని చంపేస్తావా అన్నది లక్ష్మి. అది కాదు, వాళ్ళు తప్పు చేసినా కానీ ఆ అమ్మాయి రోజా నీకు హెల్ప్ చేసిందని కొట్టాలని చూసింది అందుకే అన్నాడు వంశ్. అందుకే చంపేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్నది లక్ష్మి. అది కాదు, నేను చెప్పేది విను అన్నాడు వంశ్. వద్దు, నాకేం చెప్పవద్దు. ఈవినింగ్ మీకు కుదిరితే మదర్ తెరీసా హోమ్కి కొంచెం సేపు వస్తారని అనుకుంటున్నా అని తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. వర్క్ కంప్లీట్ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు. లక్ష్మి కార్ దగ్గర వెయిట్ చేస్తుంది. రామ్ వచ్చాడు, ఇంకా వంశ్ రాలేదు. ఇద్దరూ కలిసి కారులో కూర్చొని వంశ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. కాసేపటికి వంశ్ కూడా వచ్చాడు. ఇద్దరికి సారీ కారులో కూర్చున్నాడు వంశ్. హోమ్కి వెళ్ళారు ముగ్గురు కలిసి. లక్ష్మి లోనికి వెళ్ళి తను తెచ్చినవి పిల్లలకి ఇచ్చి బర్త్డే ఉన్న ఒక అమ్మాయిని పిలిచి కొత్త డ్రెస్ వేసి కేక్ కట్ చేయించింది. ఎన్ని చేసినా వంశ్తో మాట్లాడడం లేదు లక్ష్మి. కాసేపు అందరూ కలిసి ఆడుకొని పిల్లలకి బాయ్ చెప్పి వెళ్ళి కారులో కూర్చున్నారు. రామ్ వాళ్ళిద్దరిని చూస్తున్నాడు కానీ తను మధ్యలోకి వెళ్ళకూడదని ఆగాడు. వంశ్ లక్ష్మి కోపం పోగొట్టాలని పానీపూరి బండి దగ్గర కార్ని ఆపాడు. నాకు వద్దు, మీరు వెళ్ళిరండి అన్నది లక్ష్మి. ఇద్దరు దిగి తిని లక్ష్మికి పార్సల్ చేయించుకొని వచ్చాడు వంశ్. అన్నీ చూస్తున్నాడు రామ్. ఏదో జరిగింది వీళ్ళిద్దరి మధ్య, చూద్దాం ఎక్కువ రోజులు ఇలాగే ఉంటే అప్పుడు మాట్లాడదాం అనుకొని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు వంశ్. లక్ష్మి పక్కన కూర్చున్నాడు. అయినా కూడా తన వంక చూడట్లేదు లక్ష్మి. వంశ్కి ఎప్పుడు లేదు లక్ష్మి మాట్లాడకపోవడంతో చాలా బాధగా ఉంది. ఇంటికి వెళ్ళారు. ఇద్దరు కలిసి లోనికి వెళ్ళిపోయారు. అది చూసి రామ్ పనమ్మాయికి వాళ్ళ కాఫీ ఇచ్చి తనకి తీసుకురమ్మని చెప్పి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చాడు. కాఫీ తీసుకొని తాగుతూ ఉంటే సావిత్రమ్మ గారు కూడా వచ్చారు. నువ్వు ఒక్కడివే ఉన్నావు, వాళ్ళేరి అన్నారు. లక్ష్మికి హెడ్ఏక్ అంట నాని, వాడు చూసుకుంటాడని నేను ఇక్కడే ఉన్నా, మనం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కలవరని అన్నాడు రామ్. మంచి పని చేశావన్నారు సావిత్రమ్మ గారు. సారీ నాని, నీకు అబద్ధం చెప్పాను అనుకొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ వంశ్ దగ్గరికి వస్తే లక్ష్మి వంశ్ కన్నా ముందే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. వంశ్ బాల్కనీలోకి వెళ్ళాడు. లక్ష్మి వచ్చాక వంశ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడు. లక్ష్మి కిందకి వెళ్దామని అనుకుంటూ ఉండగా డోర్ ఓపెన్ చేస్తే అక్కడ పని అమ్మాయిని చూసి ఎవరివ్వమన్నారు నీకు ఇది అని అడిగింది. రాంబాబు పంపారమ్మా, మీకు తలనొప్పిగా ఉందని చెప్పారన్నది. సరే అని అవి తీసుకొని తనని వెళ్ళిపోమంది. డోర్ క్లోజ్ చేసి బాల్కనీలోకి వెళ్ళింది. వంశ్ కూడా వెళ్ళాడు. ఒక కప్ వంశ్ దగ్గరగా ఉంచి తను తాగుతూ ఉంది. వంశ్ కూడా కప్ తీసుకొని లక్ష్మి పక్కనే కూర్చున్నాడు. కాఫీ తాగి ఫోన్ చూసుకుంటూ ఉన్నది లక్ష్మి. అది చూసి వంశ్కి చిరాకు వచ్చి లక్ష్మి ఫోన్ తీసుకొని పాకెట్లో పెట్టుకొని లక్ష్మి చేయి పట్టుకున్నాడు. అయినా లక్ష్మి మాట్లాడలేదు. వంశ్ లక్ష్మిని చూసి ప్లీజ్ మాట్లాడు, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక ఇప్పటి వరకు ఎప్పుడూ సైలెంట్గా లేవు,
ప్లీజ్ సారీరా, నా బంగారం కదూ, మాట్లాడు అన్నాడు. పాపం మన బాబు బ్రతిమలాడినా నో యూస్. సారీ చెప్పాను కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి, పోనీ చెప్పు, ఏం చేస్తే నీ కోపం పోతుందో అని అని అన్నాడు వంశ్. ప్లీజ్ లక్ష్మి, నన్ను నువ్వు ఇలా ఇగ్నోర్ చేస్తే చాలా బాధగా ఉంది. నువ్వు నా దగ్గరికి రాకముందు ఎప్పుడు తాతయ్య గుర్తొచ్చేవారు, కానీ నువ్వు వచ్చాక నన్ను నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు నా లైఫ్లో మళ్ళీ హ్యాపీనెస్ తెచ్చావు. నువ్వు నాతో మాట్లాడడం లేదు, నన్ను మళ్ళీ ఒంటరిని చేసి వెళ్ళిపోవడం లాంటివి చేయవు కదా అన్నాడు వంశ్. లక్ష్మి ఆ మాటకి వంశ్ ఎంతో బాధపడుతున్నాడో అర్థమవుతుంది. వెంటనే వంశ్ వైపు తిరిగి గట్టిగా హత్తుకుంది లక్ష్మి. వంశ్ కూడా తిరిగి హత్తుకొని, సారీరా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నాతో మాట్లాడడం మాత్రం మానకు ప్లీజ్ అని అన్నాడు. సారీ శ్రీ, నిన్ను చాలా బాధ పెట్టాను కదా అన్నది లక్ష్మి. సారీ వద్దులే, కానీ నువ్వు నాతో మాట్లాడడం మాత్రం మానకు, అది చాలు నాకు అన్నాడు. సరే శ్రీ అన్నది లక్ష్మి. ఇంతకీ ఎందుకు కోపం వచ్చింది నీకు అన్నాడు వంశ్. అది నాన్న తర్వాత రామ్ అన్నేని నిన్ను ఓన్ చేసుకున్నాను. మీకు చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. అలాంటిది నువ్వు ఏం చేసావు? టైంకి నేను కనుక రాకపోతే ఏం చేసేవాడివో, వాళ్ళకేమైనా అయితే నువ్వు నాకు దూరం అవుతావు కదా, అది భయం వేసింది. శ్రీ, నన్ను ఎప్పుడు వదలవు కదా అన్నది లక్ష్మి బేలగా వంశ్ వైపే చూస్తూ. లక్ష్మిని గట్టిగా పట్టుకొని, నిన్ను వదిలి నేను కూడా ఉండలేనురా, ఎప్పటికీ వదలను అన్నాడు వంశ్. లక్ష్మి ఈసారి అలిగాను అని అన్నది. ఎందుకో అన్నాడు వంశ్. నన్ను వదిలేసి మీరిద్దరే కలిసి పానీపూరి చాట్ తిని వచ్చారు కదా, అందుకే అన్నది లక్ష్మి. అయ్యో, మరి రండి అన్నప్పుడు వెయిట్ చేస్తే ఇలాగే ఉంటుందన్నాడు వంశ్. నాకు ఇప్పుడు కావాలి, నువ్వు తీసుకొస్తావా లేదా అన్నది లక్ష్మి. ఇప్పుడు నేను వెళ్ళను అన్నాడు వంశ్ బిక్కమొహం వేసుకుని. అలాగే చూస్తూ ఉంది లక్ష్మి. వంశ్ గట్టిగా నవ్వేశాడు. లక్ష్మి మొహం చూసి, నాకు పానీపూరి కావాలంటే నవ్వుతాడేంటని చెప్పి పిచ్చి చూపులు చూస్తోంది లక్ష్మి. వంశ్ లోనికి వెళ్ళి ఇందాక తను పార్సల్ చేయించుకొని వచ్చిన పానీపూరిని తీసుకొని వచ్చి లక్ష్మి దగ్గరికి వచ్చాడు. అవి చూసి లక్ష్మి కళ్ళు మెరిశాయి. వంశ్ వాటిని ఒక ప్లేట్లో పెట్టి అవి సెట్ చేసి లక్ష్మి నోటి దగ్గర పెట్టాడు. హ్యాపీగా తినేసింది లక్ష్మి. లాస్ట్లో వంశీకి కూడా పెట్టింది. తిన్నాక థ్యాంక్స్ శ్రీ అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది లక్ష్మి. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చింది. వంశ్కి ఫస్ట్ టైం లక్ష్మి మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ముద్దు పెట్టిన దగ్గర తడుముకొని తనలో తనే నవ్వుకున్నాడు. లక్ష్మి వంశ్ దగ్గరికి వచ్చి, ఏంటి ఇంకా ఇలాగే కూర్చున్నావు, పద కిందకి వెళ్ళి భోజనమైనా చేసి వద్దాం అన్నది. సరే అని వంశ్ లేచి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాడు. ఇద్దరూ కలిసి కిందకి వెళ్ళారు. సావిత్రమ్మ గారు లక్ష్మిని చూసి, తల్లి తలనొప్పి ఎలా ఉంది ఇప్పుడు నీకు అన్నారు. నీకెవరు చెప్పారు అమ్మమ్మ అని అన్నది లక్ష్మి. రామ్ చెప్పాడు తల్లి అని అన్నారు సావిత్రమ్మ గారు. తగ్గిపోయింది అమ్మమ్మ, టాబ్లెట్ వేసుకున్నా అన్నది లక్ష్మి. సరే అయితే రండి భోజనం చేద్దామన్నారు సావిత్రమ్మ గారు. లక్ష్మి రామ్ని చూసి థ్యాంక్స్ అని అన్నది. ఓకే బంగారం, ఇప్పుడు ఓకే కదా అన్నాడు రామ్. ఓకే అన్నది లక్ష్మి నవ్వుతూ. అది చూసి రామ్కి హ్యాపీగా ఉంది. అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత కాసేపు గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వంశ్కి అక్కడ ఉండాలనిపించక కాల్ వస్తోందని రూమ్లోకి వెళ్ళిపోయాడు. వంశ్కి లక్ష్మి ఆలోచనలే మెదడులో తిరుగుతూ ఉన్నాయి. ఎందుకు నాకు లక్ష్మి అంటే అంత ఇష్టం ఏర్పడింది? జస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాం కదా ఇద్దరం, కానీ లక్ష్మితో ఉన్న ఈ 2 నెలలు నాకు చాలా హ్యాపీగా గడిచింది. అదే లక్ష్మి నాకు జీవితాంతం వైఫ్గా ఉంటే, ఆ ఆలోచనలే నాకు అంత సంతోషం కలిగిస్తూ ఉంటే, నిజంగా లక్ష్మిని వైఫ్గా ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటూ, కానీ దానికి లక్ష్మి ఒప్పుకుంటుందా? తను ఫ్రెండ్స్ అనుకుంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నాతో తను మాట్లాడడం మానేస్తే, అమ్మో నా వల్ల కాదు, అయినా భార్య అయినా ఫ్రెండ్ అయినా నాతో జీవితాంతం ఉంటాను అని నాకు ప్రామిస్ చేసింది కదా, అది చాలు నాకు. లక్ష్మి నాతో ఉంటే చాలు. ఎలా అయినా అనుకున్నాడు వంశ్. యు ఆర్ మై లక్కీ చాప్ లక్ష్మి, నిన్ను ప్రేమగా లక్కీ అని పిలవాలని ఉందని అనుకున్నాడు. అలా డోర్ వైపు చూసి షాక్ అయ్యాడు వంశ్. కథ ఇంకా ఉంది. మరి వంశ్ ఏం చూసి అలా షాక్ అయ్యాడు? ఎవరు వచ్చుంటారు? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.